వసంతలత. నేను విన్నాను. ఆ ఇక్కడ అంటే నా వ్యూ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు అబ్సెషన్ అన్నారు. అబ్సెషన్ అంటే ఒక రకమైన సైకలాజికల్ గా ఒకే విషయం గురించి కంటిన్యూస్ గా అలా ఆలోచిస్తూ అందులోంచి బయటపడలేకపోవడం. అందుకే అతను అన్నారు, నేను కొన్ని స్టూపిడ్ థింగ్స్ మీద నుంచి అబ్సెస్ అయి ఉన్నాను అని. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అదే ఎలా అర్థం ఏంటంటే ఉంటాయంటే అవరోధం కదా, ఆటంకము, అవరోధము, అడ్డు. అదేలే అవరోధం అంటే దాని స్థితి తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం, నేను ఇవి కంటిన్యూస్ గా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఐ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ అబ్సెషన్. ఏంటి ఈ ఆ చూడు, కొంతమంది క్లెన్లీనెస్ ఫ్రీక్ అంటారు. క్లెన్లీనెస్ తో అబ్సెస్. మా వాళ్ళలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంత పిసరు ఎక్కడ ఏది ఉన్నా సరే వాళ్ళు భరించలేరు అనమాట. కంటిన్యూస్ గా వాళ్ళు ఒకటే విషయాన్ని, అబ్సెషన్ అంటే ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లం. ఒకే విషయాన్ని కంటిన్యూస్ గా అలా ఆలోచిస్తూ అందులోనే ఉండిపోతూ ఉండడం. దాని సైకలాజికల్ గురించే ప్రాబ్లమే నేను సైకలాజికల్ ప్రాబ్లం. కంటిన్యూస్ గా ఆలోచిస్తూ ఉండడం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే నీకు మనకి బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా ఆయనకి ఒంట్లో బాగోలేనప్పుడు, క్యాన్సర్ ఉన్నప్పుడు ఆఖరి రోజు వరకు ఆయనకు ఒక అబ్సెషన్ ఉండేది. ఏంటి, షేర్ మార్కెట్. దాంతో ఎక్కువ అబ్సెషన్ ఉండేది. ఆయన 24 గంటలు కెమోథెరపీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఓ మొబైల్ పట్టుకొని ఆ షేర్లు ఎలా ఉన్నాయి ఏమన్నా ఆయన ఏవో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటారు. దానివల్ల వాటి రేటు దిగుతున్నాయి చూస్తున్నాయి రేట్. ఆఖరి రోజు వరకు ఆయన 10వ తారీఖు పోయారు, 9వ తారీఖు వరకు ఆయన చేస్తూ అది ఎలా ఉంటుందంటే ఒక గ్యాంబ్లింగ్ లా ఉంటుంది. ఇవి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని నుంచి నువ్వు దృష్టి తీర్చలేవు సరిగ్గా. ఆ టైం అయ్యేసరికి వెళ్ళిపోతూ ఉంటాం, వచ్చేస్తుంటాం. దాని నుంచి బయటపడడం చాలా కష్టం అసలు అబ్సెషన్స్ ఉంటే. అలాగే ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇది మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఎవరితోనైనా ఏదైనా కొంచెం ఘర్షణ అయిందనుకో, దెబ్బలాట అయిందనుకో, ఇంకా ఆ విషయమే బుర్రలో అలా తిరుగుతూ ఉంటుంది, ఇంకో విషయం తిరగదు. దీన్ని అబ్సెషన్స్ అంటారు. కొంతమందికి ప్రొఫెషనల్ అబ్సెషన్ ఉంటుంది. ఇప్పుడు ఈయన చెప్పారు కదా, కంటిన్యూస్ గా నేను దాని గురించి ఆలోచిస్తాను. అయితే ఇది ఒక రకమైనటువంటి ఘర్షణ, తర్వాత అశాంతి చేస్తూ ఉంటుంది మనస్సుని. ఇంకో విషయం మీద బుర్ర వెళ్ళదు. ఇట్ ఈస్ లైక్ హుకింగ్ అప్ యువర్ సెల్ఫ్ టు సంథింగ్. అక్కడి నుంచి కిందకి రాదు. అది దానికి మనం అప్పుడు మనకు తెలుసు అది కాదు, సరి అయిన విషయం కాదు అని. అయినా అది అందుకే మనం వై అనే కారణం వద్దన్నారు. అంటే వై అని సెర్చ్ చేసుకోవడం, కారణాలు వెతుక్కోకండి. కారణాలు వెతికారు అంటే మీరు చేస్తున్నది తప్పు అని కండెమ్ చేసుకుంటున్నట్లు లెక్క. వితౌట్ ఎనీ కండెమ్నేషన్, వితౌట్ ఎనీ అప్రిసియేషన్, పరిస్థితిని అలా మనస్సుని నిశ్చలంగా చేసుకుని ఈ వాట్ ఈస్ అన్నది చూస్తే అప్పుడు దాని నుంచి మనం బయటకు రాగలము అని ఆయన చెప్తున్నారు. సో ఎన్నాళ్ళైతే నువ్వు ఇది కారణం. ఆయన కూడా బుక్స్ కన్సల్ట్ చేశారు, సైకియాట్రిస్ట్ కన్సల్ట్, అందరినీ కన్సల్ట్ చేస్తున్నారు. కానీ ఆయన ఏమి పరిస్థితిలో తేడా రాలేదు. అది అలాగే కంటిన్యూ ఉంది. అదే వార్ ఒకటి చెప్పారు చూడండి. వార్ కూడా ఒక ఎగ్జాంపుల్ గా, వార్ తాలూకా మనకి దుష్ప్రభావాలు బాగా తెలుసు, అయినా సరే అందులోనే ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. సో అతను ఇప్పుడు అన్నది ఏంటంటే, అది కారణాలు వెతికితే కారణం ఎందుకు వెతుకున్నావు అంటే దాని నుంచి బయటపడిపోదామని. కానీ ఎన్నాళ్ళైతే నువ్వు బయటపడదాం అని అనుకుంటున్నావో దాన్ని కండెమ్ చేస్తున్నట్టే లెక్క. సో ఆ కండెమ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ పరిస్థితిని చూడగలిగితే అప్పుడు ఈ మైండ్ కొంచెం ప్రశాంతత అవుతుంది. ఆ ప్రశాంతత అయినప్పుడు నువ్వు ఆ అబ్సెషన్స్ నుంచి బయటకి రాగలవు. లేకపోతే ఏంటంటే నీకు పూర్తిగా అశాంతిగానే ఉంటుంది. ఇది నేను అర్థం చేసుకున్న అది నాకు ఉన్నాయి కొన్ని అబ్సెషన్స్. కంటిన్యూస్ గా మనం అలా హుక్ అయిపోతాం. ఒక్కదానికి ఇంకోటి ఆలోచించదు బుర్ర. అలా ఉండకూడదు. అది అందుకే అంటే డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ ఆ డైవర్షన్ అనేది మళ్ళీ దాని యథావిధంగా తెచ్చిస్తుంది మనకి అక్కడికి. సో డైవర్ట్ చేసుకోకుండా దాన్ని చూడడం, అవగాహన చేసుకోవడం, చాయిస్లెస్ అవేర్నెస్ అని అంటున్నారు కదా. అంటే వితౌట్ కండెమ్నేషన్, వితౌట్ ఎనీ అప్రిసియేషన్, మనం దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చూడడం. చూడడం అనేది నాకు కొంచెం తెలియదు అంటున్నాను. నేను మాటల ప్రకారం మనం అన్ని మనస్సుతోటి పరిష్కరిస్తాం. మనస్సు నిశ్చలం చేయాలి మొట్టమొదటి. ఎప్పుడైతే మనస్సుతో, అందుకనే అబ్జర్వ్ వితౌట్ మైండ్ అంటారు ప్రతిదీ.
ఈ అబ్జర్వేషన్ విత్ ద మైండ్ కాదు, మైండ్ నిశ్చలమైనప్పుడు అప్పుడు అది 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 అక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే వి ఓన్లీ అబ్జర్వ్ అండ్ జస్టిఫై విత్ ద మైండ్. ఆ అబ్జర్వేషన్ విత్ ద మైండ్ హ్యాబిచుయేట్ మనకి అయిపోయాం. కానీ మనస్సు నిశ్చలమైనప్పుడే అది సంభవం, వాయిస్లెస్ అవేర్నెస్ చూడడం. కానీ అది మనం లక్ష్మి మనం habituated కాదు, అందువల్ల మనకి ఏంటంటే సంఘర్షణ. ఏదో నాకు కూడా కొన్ని ఉన్నాయి లక్ష్మి, ఏవో ఉన్నాయని కాదు, ఎవరికైనా దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. ఎలాగా? అగైన్ టైప్ ఆఫ్ ప్రీ డిటర్మిన్డ్ ప్రిజుడిస్డ్ మైండ్ తో కాదు, మనసు నిశ్చలంగా ఉండి చూడగలగాలి. మనం ఏం చేస్తుంటాం సాధారణ లైఫ్ లో ప్రీ డిటర్మిన్డ్ మైండ్ తో చూస్తాం, అది మనకు అలవాటు అయిపోయింది. అక్కడ మైండ్ తో కాదు, అంటే ద మైండ్ వి షుడ్ బికమ్ స్టిల్. అందుకే చాయిస్లెస్ అవేర్నెస్ అన్న దాన్ని మనం ఆడుతున్నాం కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది అటెన్షన్ అన్నమాట లక్ష్మి గారు. అటెన్షన్ 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 సావధానత. చూడండి, ఏ పదం మనస్సు నిశ్చలం అయినప్పుడు అప్పుడు మాత్రమే, ఆ మనస్సుతో చూస్తే మాత్రం అవ్వదు. ఏ పదం పెడితేనేంటి అక్కడ కదా, నిశ్చలం అయినప్పుడే ఆ అవేర్నెస్ అటెన్షన్ ఉంటాయి అక్కడ. అవేర్నెస్ ఇండికేట్స్ అటెన్షన్ కదా. అదే కంటిన్యూస్ అటెన్షన్ కూడా చెప్పారు, అంటే అలాగా అందులో అంటే ఏవో నిమిషం పెట్టి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ అలా కాదు. అంటే అదేంటంటే నిరంతరంగా ఉంటున్నప్పుడే మనకి అందులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా, వితౌట్ ఎనీ జస్టిఫికేషన్ ఆర్ కండెమ్నేషన్. ఆ మైండ్ మళ్ళీ ఉంటే పనికిరాదు అక్కడ, అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అంటే సామాన్యంగా మనం అలా చెయ్యట్లేదు, వీఆర్ యూజింగ్ ద వర్డ్ బట్ వీఆర్ నాట్ డూయింగ్. ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు సమస్య మనకు అవగాహన అయిపోతుంది. అవగాహన అయిందో వెంటనే ఆటోమేటిక్ అన్నమాట. అండర్స్టాండింగ్ ఇస్ యాక్షన్. ఓకే, వసంత గారు రాలేదా? అర్థమైందా రామబుద్రి గారు? వసంతలత ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది నాకు కానీ ఒకటే విషయం ఏంటంటే నేను చూశాను, అంటే ఏదైనా దాంట్లో నాకు మైండ్ అలా ఉండిపోతుంది అనుకో, దాన్ని మనం చూడగలిగితే ఆటోమేటిక్ గా మనకు అవగాహన ఒకటి అంటే వస్తుంది. నేను ఎంతసేపు కండెమ్ ఇది మంచిది కాదు అని అనుకున్నప్పుడల్లా ఏంటంటే దాని నుంచి బయటికి రాదు. అది నేను దాని నుంచి బయటికి రావాలి అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చూడాలి. అసలు అంటే దృక్పథం మార్చనో ఎలాగ మార్చో చూడాలి. అది కండెమ్నేషన్ లేకుండా చూడాలి. ఇప్పుడు కొంతమంది అంటే మనకి కోపం వస్తుంది, ఆ కోపంలో మనం కంటిన్యూస్ గా ఉండిపోతాం, ఎప్పుడు చూసినా వాళ్ళని అలాగే చూస్తాం. సో ఈ విషయం నుంచి బయటికి రావాలి మైండ్ అని అంటున్నాం కదా, ప్రీ డిటర్మిన్డ్ ప్రీజుడిస్డ్ మైండ్ మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అవును, అందుకని మనస్సు నిశ్చలం అవ్వాలి అక్కడ, మనస్సుతో చూడడం కాదు. ఓకే, ముగించేద్దామా? అందరికీ నమస్కారం. అబ్జెక్షన్ అంటే ఇందాకలా బాబాజీ గారు నువ్వు రాలేదప్పటి, అవరోధము, మానసికమైన అవరోధం అంటే అని డిక్షనరీ మీనింగ్ ఉపయోగించారని అవరోధం అన్న పదం వాడేమన్నమాట అక్కడ. అంటే ఏమిటి? అవరోధమే అది క్రియేట్ చేస్తుంది మనకి. అవరోధం మనస్సుతోటే అది ఇందాకలా ఆయన చక్కగానే మీనింగ్ చెప్పారులే. అంటే యు ఆర్ నాట్ ప్రెసెంట్ ఎట్ దట్ టైం. నేను 7:03కి 4 ఎంతకో లాగిన్ చేశాను. అయితే అది కాదు, అంటే మనం రోజు వాడుతూనే ఉంటాం, కానీ వాటి తాలూకా డీపర్ మీనింగ్స్ తెలుస్తూ ఉంటే అది మన జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. ఎన్నిసార్లు నువ్వు ఇది తప్పు నీ అయితే ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో, తప్పని కానీ నా మనసులో ఏమిటవుతున్నారు సుమి అని చెప్పి నువ్వు చూడగలుగుతావు కొంచెం అంటే మైండ్కి అవతల వెళ్ళి, అదే పాయింట్ మాట్లాడుతున్నాం కానీ మళ్ళీ మనసుతో చూడడం వల్ల పరిష్కరించబట్టం లేదు. అది మనం అవేర్నెస్ తో అబ్జర్వ్ చేయాలి, మైండ్ ఈజ్ లుకింగ్ అని.
అక్కడ మళ్ళీ దాన్ని ఏమో రైట్ అంటాం కాదు, ఇవన్నీ కూడా మనసు పని. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. నమస్కారం.